మీకు తెలీదా? నువ్వు వినలేదా? బుద్ధిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు. ఆయన జ్ఞానమును శోధించడం అసాధ్యమైన సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు. చర్చికి ఎందుకు వస్తున్నామంటే సొమ్మసిల్లటానికి కాదు. సొమ్మసిల్లి లోకంలో విసిగిపోయి, ఏం పోయిన వారం అంతా మీరు విసిగే పోలేదా? హాయిగా ఉందండి మాకు, పోయిన వారం అంతా అన్నవాళ్ళు ఎవరో చేయి చూపించాడు చూద్దాం. ఎంతమంది తిట్లు తిన్నారు, ఎన్ని పనులు చేశారు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు, ట్రాఫిక్లో ఎన్ని అరుపులు అరిశారు, ఎన్నిసార్లు గుండె జల్లు మందో భయం వేసి, ఎన్నిసార్లు తిట్టకుండా తిట్టి ఆ తర్వాత మనసాక్షిని గబ్బు చేసుకున్నారో, ఇంక నా వల్ల కాదు అని ఎంతమంది అలసిపోయారో, విసిగిపోయారో, సొమ్మసిల్లిపోయారో. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు. మందిరానికి వచ్చేది ఎందుకంటే రీఛార్జ్ చేసుకోవడానికి, రాబోయే వారం అంతటి కొరకు మరలా మందిరానికి వచ్చిన అలసిపోవడానికి కాదు. ఇక్కడ అలసిపోము. ఆయన చిత్తంలో ఆనందం ఉంది, ఆయన బాటలో కాపుదల ఉంది. అలసిపోతాం, లోకంలో విసిగిపోతున్నాం. మనుషులు ఎట్టున్నారు అనుకున్నారు? ఇప్పుడు పారలు కొమ్ములు లేవేమో కానీ రాక్షసుల కంటే మించినట్టుగా ఉన్నారు. మన ఇంట్లోనే ఉంటారు, గయ్యి గయ్యమంటుంటారు. నేనే రాక్షసులు అయితే నన్ను ఎవరు గయ్యమంటారు? గయ్యమనేది నేనే అన్నట్టు చెప్తున్నాను మీలో కొంతమంది. నువ్వు రాక్షసమైనా అలసిపోతావు. ఎవరినన్నా నువ్వు బాగా తిట్టావంటే నువ్వు హాయిగా రెస్ట్గా ఉంటుందా నీకు చెప్పు? ఒక 5 నిమిషాలు కోపంతో రంగులేసావంటే మంచిగా నిద్రపట్టుద్ది కదా. ఏంటండి, ఆరాకరం పొలం దున్నొచ్చినోడు ఎంత అలసిపోతాడో, ఓ రోజంతా 5 నిమిషాలు అలసిపోయి ఎమోషనల్గా క్రష్ అయిపోయినాడు అలా అలసిపోతాడంట. వాడు అంత డౌన్ అయిపోతాడు, అంత లోపల ఇమ్యూన్ సిస్టమ్ పడిపోతాయి. అందుకే రోగాలు. మనల్ని దేవుడు ఆయన మందిరంలో కూర్చుండగానే హ్యూమోథెరపీ ఇచ్చినట్లుగా క్యాన్సర్ పేషెంట్స్కి, డయాలసిస్ జరిగినట్లుగా కిడ్నీ పేషెంట్స్కి, ఏంటంటే యాంజియోగ్రామ్ చేసినట్లుగా హార్ట్ పేషెంట్స్కి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే యాంజియోగ్రామ్ జరుగుతుంది, కీమోథెరపీ జరుగుతుంది, డయాలసిస్ జరుగుతుంది. కాబట్టి మనకు అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అల్లులే చెప్పండి.